ఈనాడులో ఏవో రాతలు రాసుకొచ్చినారు. మరి ఏం రాతలు రాసుకొచ్చిరు, మరి ఈ రాతలు ఎవరి కోసమో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు. ఈ డైలాగ్ ఎవరు కొడుతుర్రు? మన ముఖ్యమంత్రి, మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడుతున్నటువంటి డైలాగ్ ఇది. మరి ఎవరి కోసం కొడతాడు చూద్దాం. ఇంకా జర పైకి లేపితే అర్థమవుతుంది. ఇగో అబ్బా, ఇది మోదీ, నరేంద్ర మోదీ షూటే. ఇది మాత్రం ఈ డ్రెస్ స్టైల్ మాత్రం మోదీ సార్దే. అంటే మోదీ సార్నే తిడుతుండ అన్నట్టు రేవంత్ రెడ్డి. ఇక బీజేపీ మన బీఆర్ఎస్లో కేసీఆర్ను తిట్టడం అయిపోయింది. ఇక పోతే మోదీ సార్ను వేసుకుంటున్నట్టున్నాడు. చేతులు కలిపినట్టు కలుపుతాడు. సాటుకు మంచిగానే ఉన్నాడు మోదీతోని. ప్రజలను ఉద్దేశించి ప్రజల ముందు మాత్రం ఇగో ఇట్లాంటి డబ్బా మాటలు, దొంగ మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. లోపటి ఇద్దరు ఒకటే. మోదీ సారు, రేవంత్ సారు ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిసే రాష్ట్రంలో ఎన్నికల క్యాంపెయినింగ్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. మళ్ళీ మీదికెళ్ళి నువ్వు నన్ను తిట్టాలి, నేను నిన్ను తిట్టాలి, రాష్ట్ర ప్రజలు ఆగమైపోవాలి. అవో ఇట్లా ఉన్నాయి కథలు వీళ్ళయి. ఏమంటుండో చూద్దాం. ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రా అని అడుగుతుండు. ఎవరిని? మన సార్ను, మోదీ సార్ను. రైతుల ఆదాయం డబుల్ చేస్తానంటిరి. రుణ భారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యకు కారణమయ్యిండ్రు. లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందట మోదీ సారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు అధికారంలోకి వచ్చాయి. 5 నెలల్లోనే 200 పైచిలకు చచ్చిపోయారట, ఆత్మహత్యలు చేసుకున్నారట రైతులు. ఇవాళ రైతులు చచ్చిపోయినా, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రజలకు చూపెట్టేదంటే ఒక నమస్తే తెలంగాణ పేపర్ తప్ప ఏ పేపర్ వాడు కూడా రాయాడు. ఇక అంత డబ్బా కొట్టేటువంటి కథలే ఉంటాయి ఇక మిగతా పేపర్లన్నీ. ఇక ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామంటిరి. నల్లధనాన్ని 3 చేసిండ్రు. మరి 2500 రూపాయలు వేస్తేవా మహిళలకు? మనం వేయకపోతే కదా రేవంత్ రెడ్డి. మోదీని లెక్కనే ఇద్దరు ఒకళ్ళు తిట్టుకుంటారు, ప్రజల్ని ఆగం చేస్తున్నారు. ఆయన నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తా అని మోదీ సార్ చెప్పి, మరి నువ్వు 2500 వేస్తా, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటివి ఏది కూడా అమలు చక్కగా కాకపోయా. గా ఉచిత బస్సు, గా 10 లక్షల రూపాయలది అదొకటి అమలైనట్టున్నది తప్ప ఇక ఏది కూడా అమలు కాలే. నీ ఎట్లున్నాయో సారీ కూడా గట్లే ఉన్నాయి మాటలు. ఇద్దరు ఒకటే అయిపోయారు కదా. ఇక ఎట్లయినా ఇక ధరలు తగ్గిస్తానంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలపై భారాన్ని 3 రెట్లు పెంచిండ్రు. డీజిల్ పైన, పెట్రోల్ పైన, గ్యాస్ మీద, ఇవన్నిటి మీద ధరలు తగ్గిస్తామని చెప్పేట ఉన్నదానికంటే 3 రెట్లు ఎక్కువ పెంచిండట రేటు మన మోదీ సారు. ఇక అవినీతిపై యుద్ధం చేస్తానంటిరి. 3.8 లక్షల కోట్లు ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ చేసిండ్రు. 56 ఇంచుల ఛాతీ అని గొప్పలు కొడితిరి. 22,000 చదరపు కిలోమీటర్ల మన భూమిని చైనా కబ్జా చేస్తుంటే కళ్ళు మూసుకున్నారు. పారదర్శక పాలన అంటిరి. సిబిఐ, ఈడీ, ఐటీలను హఫ్తా ఇక వసూలుకి వాడుకున్నారు. ఈడీని, సిబిఐని, ఐటీని వసూళ్ళకు వాడుకున్నారట. పారదర్శక పాలన అంటిరి. ఇక చూడరు, ఇక రేవంత్ రెడ్డి మార్పు మొదలైంది. మార్పు మొదలైంది? ఇగో ఇదే మార్పు. నేను చెప్తా మార్పు ఎట్లా మొదలైందో నేను చెప్తా. మొన్నటిదాకా పాపం బట్టిది రేవంత్ రెడ్డి పక్క పొంటి ఫోటో వేసుకోలే. రేవంత్ రెడ్డి పక్కన బట్టి ఫోటో మొన్నటిదాకా వేయలే, ఇప్పుడు ఎత్తుండు కదా. ఇదే మార్పు మొదలైంది, బట్టి నాతో ఉంటాడు. ఏదో ఎన్నికలు అయిపోయేదాకానే ఉంటాడు బట్టి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది బట్టి విక్రమార్కకు, మళ్ళీ కౌండౌన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తను కరిగే ఉన్నట్టున్నాడు. ఇక 10 ఏళ్ల కన్నీళ్లను యాదికుంచుకుందాం. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం. 10 ఏళ్లలో కన్నీళ్లు పెట్టుకున్నారట. మరి ఎవరెవరు పెట్టుకున్నారు కన్నీళ్ళు? ప్రజాద్రోహులు ఎవరో. ఆమ్దాన్ని పెంచుతామంటిరి. రూపాయిని పడగొట్టి దేశం అప్పులని 3 చేసిండ్రు. ఇక బేటీ బచావో అంటిరి. మణిపూరు, చన్నావ్, సత్రాస్, హత్రాస్లో ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతే గమ్మునున్నారు. ఇక సబ్కా వికాస్ అని కథలు చెప్తిరి. రిజర్వేషన్లను తీసేయబడితిరి. సబ్కా వికాస్ అని కథలు చెప్పిరట, రిజర్వేషన్లు తీసేస్తురట. రిజర్వేషన్లు తీసేస్తురు అనేటువంటి ఫేక్ వీడియోని వైరల్ చేస్తేనే రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఢిల్లీ నోటీసులు, అమిత్ షా పంపించారు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు కదా. ఇక 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటిరి. 45 ఏళ్లలోనే అత్యధికంగా నిరుద్యోగాన్ని 42% చేసిండ్రు. ఇగో ఇక్కడ మోదీ సారు, ఇటు రేవంత్ సారు. మోదీ, రేవంత్ ఇద్దరు కూడా ఒకటే. వీళ్ళిద్దరు కలిసి ఈ ఎన్నికల్లో ఓట్లు రాబట్టే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పక్కా రేవంత్ రెడ్డి మోదీతోని చేతులు కలిపిండు.
ఓట్లు వేసిరనుకో ఆగమైపోతారు. కొంచెం ఆచి తూచి ఆలోచించి ఏ పార్టీకి ఓటేయాలనో కొంచెం ఆలోచించి ఓటేయండి. ఇక అనవసరంగా ఆగమైపోవద్దు. ఇక వీళ్ళ మాటలు వీళ్ళ కథలు ఇట్లా ఉన్నాయి. ఒకరినొకరు అనుకోవడమే తప్ప మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థమవుతలేదు. ఇక పాత అభ్యర్థులే ప్రధాన ప్రత్యర్థులట. పాత అభ్యర్థులే ప్రధాన ప్రత్యర్థులు. ఇక దిక్కులేనట్టున్నది మరి పార్టీలకు. ప్రజాపాలన గ్యారంటీ హామీలతో నెగ్గుతామని కాంగ్రెస్ ధీమా. కాంగ్రెస్ సంబరపడుతుందట. ప్రజాపాలన మంచిగానే చేసినాం, 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా అందించినాం ప్రజలకు అని సంబరపడుతుందట. మరి 6 గ్యారంటీలు ఎవరికి అందినాయి, ప్రజాపాలన ఎవరు వినియోగించుకున్నారో అర్థమవుతలేదు. ఈ ధీమాతో ఉన్నదట కాంగ్రెస్ పార్టీ. ఆ ధీమాతోని మొత్తం మీద ఓట్లు రాబట్టే ప్రయత్నంలో ఉన్నది. ఇక మోదీ కరిష్మా కేంద్ర పథకాల ప్రచారంతో భాజపా గట్టి పోటీ చేస్తుందట. మోదీ కరిష్మా కేంద్ర పథకాల ప్రచారంతో మోదీతోని కేంద్ర పథకాలతోని మొత్తం మీద బీజేపీ మంచిగా గట్టి పోటీకి ప్రయత్నం చేస్తుందట. ఈ ప్రచారంతో ఉందట. ఇక మరి ఓట్లు ఓలికి పడతాయో. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి పునరావృతం అవుతుందని బారాస ఆశలు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ఆశపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి పునరావృతం అవుతుందని బారాస ఆశలు పడుతుంది. చేవెళ్లలో ఓటర్ల పట్టం ఎవరికో. చేవెళ్లలో ఇక మొత్తానికి రంజిత్ రెడ్డి సేవా సంక్షేమ పథకాలపైన విశ్వాసం. ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి సేవా సంక్షేమాలు బాగా చేసిందట. ఆయన దాని మీదనే నమ్మకం పెట్టుకున్నాడట. ఓట్లు నా సేవా సంక్షేమ పథకాల ఆలోచించి ప్రజలు గుర్తించి ఓట్లేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నాడంట. ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డటువంటి అభ్యర్థి. 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగినటువంటి రంజిత్ రెడ్డి ఇకపోతే ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్కు 6.9 లక్షల ఓట్లు వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ సాధిస్తామని రంజిత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక తనను ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారిని వెంటనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చినటువంటి రంజిత్ రెడ్డి ఆశలు ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విశ్వేశ్వర్ రెడ్డి ఈయన కమలం పార్టీ నుండి పోటీ చేస్తుండు చేవెళ్లలో. ఇదంతా ఇక సానుభూతి పైన ఆశలు. ఈయనకు సానుభూతి మీద ఓట్లు పడతాయేమో అనేటువంటి ఆలోచనలో మొత్తం మీద విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడట. 2019 లోక్సభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనందువల్ల ఆ సానుభూతి తనకు ఈసారి కనిపిస్తుందని భాజపా అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి మొత్తం మీద నమ్ముతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా ఈసారి భాజపా అభ్యర్థిగా బరిలో ఈయన మోదీ కరిష్మా కేంద్ర ప్రభుత్వ పథకాలు తన వ్యక్తిగత ప్రచారం కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారట. సానుభూతి అనేటువంటి అంశం మీద ఇకపోతే మోదీ పథకాల మీద ప్రజలు మొత్తం మీద ఓట్లు వేస్తారనేటువంటి ఆశలో ఉన్నటువంటి విశ్వేశ్వర్ రెడ్డి. ఇక కాసాని బీసీ మంత్రం. ఇక కారు గుర్తు నుండి నిలబడ్డటువంటి కాసాని బీసీ మంత్రంతో ముందుకు పోతుండట. ఇక వెనకబడిన వర్గాల బీసీ ఓటర్ల ఆదరణతో ఎన్నికల్లో నెగ్గుతామనేటువంటి ధీమాతో బారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరరావు ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థి ఇక పార్టీలు కాంగ్రెస్ భాజపాల మధ్య అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారని, నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాల ప్రతినిధిగా బరిలోకి దిగానని, తనకే విజయం దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈయననేమో బీసీ మంత్రం, ఈయనేమో సానుభూతి, ఈయననేమో సేవా సంక్షేమం. ముగ్గురు 3 రకాలుగా ఆశలో ఉన్నారు. మరి ఎవరికి పట్టం కట్టబోతారో చేవెళ్లలో చూడాలి. ఇక మోదీ చిన్నారిని ఎత్తుకుని లాలించడం కోడ్ ఉల్లంఘనే. ఈసీకి ఇక జి నిరంజన్ ఫిర్యాదు చేసిండట. పాపం మోదీ తెలియకుండా ఒక చిన్నపిల్లని ఎత్తుకొని లాలించుకుంటా బుజ్జగించిండట. ఎన్నికల కోడ్ సమయంలో ఇంత ఈసీకి ఫిర్యాదు చేసినారట. ప్రధాని మోదీ ఈ నెల 6న వరంగల్ ప్రచార కార్యక్రమంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పిసిసి సీనియర్ ఉప అధ్యక్షుడు జి నిరంజన్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్కు గురువారం లేఖ రాశారు. ఈ నెల 6న ఇక మామునూరు విమానాశ్రయం నుంచి వరంగల్ సభకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో లక్ష్మీపురంలోని ఓ ఇంట్లో గేటు లోపల ఆడుకుంటున్న చిన్నారిని మోదీ ఎత్తుకుని ఇక లాలించారన్నారు. ఇక అందుకు సంబంధించినటువంటి ఫోటోను నిరంజన్ ఫిర్యాదు లేఖను ఇక జత చేశారు. మొత్తానికి ఫిర్యాదు చేసిరట మోదీ మీద. ఈ కవిత బెయిల్ పిటిషన్ పైన నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ. కవిత బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ కోర్టులో ఇవాళ విచారణ జరగబోతుంది. లక్ష్మీ పంప్ హౌస్ విద్యుత్ బకాయిలు రూపాయలు 477.34 కోట్లు. అమిత్ షా నకిలీ వీడియో కేసు తెలంగాణకే పరిమితం కాదు.
ఈ అమిత్ షా నకిలీ వీడియో కేసు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదట, దేశవ్యాప్తంగా నలుమూలలా వ్యాపించిందట. రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు కదా, ఏది అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తాడని నకిలీ వీడియో తయారు చేసిరు కదా, దాని విషయంలో ఇక దేశం నలుమూలలా వ్యాపించింది. మధ్యంతర ఉత్తర్వులను తొలగించండి, హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ పోలీసులు నిరాకరించినటువంటి న్యాయస్థానం జూన్ 12కు వాయిదా వేసింది. దీని విషయంలో ఇక దాదాపు ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసిపోయిందట. ఇకపోతే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్కు అర్హులైన ఓటర్లలో కేంద్ర సర్వీసుల్లో విధి నిర్వహణలోని సర్వీసు పర్సనల్ మినహా మిగతా కేటగిరీల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల విధుల్లోని ఇక ఉద్యోగాల పోస్టల్ బ్యాలెట్ కోసం 2,64,043 మంది దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు 1,75,994 మంది ఓటు వేశారని పేర్కొంది. ఇకపోతే ఓటరు సహాయ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. 80 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగుల కేటగిరీలో 21,651 మంది ఇళ్లల్లో లేదా పోస్టల్ ఓటింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కూడా వివరించింది. ఆ పురుగుల మందు నిషేధం, ఏ పురుగుల మందో మొత్తం మీద నిషేధం చేసిరట. ఇక టీస్పెన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినటువంటి ట్రైకోడెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ ఇక క్రిమి సంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి గోపి గురువారం తెలిపారు. హైదరాబాద్లోని మలక్పేట ప్రయోగశాలలో జరిపిన పరీక్షలో ఇది నాసీ రకం మందుగా తేలినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ మందు నాసీ రకం మందట, పురుగుల మందు. దీన్ని కొనేటోళ్ళు జర జాగ్రత్త, కొనకుండ్రిగా, దాన్ని నిషేధించి పాడేసిరట. ఏది ట్రైకోడెర్మా విరిడి. ఇకపోతే కాంగ్రెస్లోకి భాజపా నేత ఆత్మారాం నాయక్ ఇక గిరిజనులు, ఆదివాసులు తమను ఆదరిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసులు, గిరిజనులు రేవంత్ రెడ్డిని ఆదరిస్తున్నారని చెప్తుండు. ఇక ఎన్నికలు కదా, ఇప్పుడు ఓట్లు కదా, ఇక ఏ ఒక్కళ్ళన్నా తీసుకొచ్చుకొని బీజేపీలో జాయిన్ చేసుకుంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నంతా రేవంత్ రెడ్డి దిక్కు పడుతుంది కదా, అటు మలపాలే. రాష్ట్ర ప్రజల కన్నును రేవంత్ వైపు మరలే విధంగా ప్రయత్నాలు అన్నట్టు ఇవన్నీ. అంటే బీజేపీ నుండి, అంత పెద్ద బీజేపీ మోదీ సర్కారు నుండి మా పార్టీలోకి వస్తున్నారు అంటే మోదీ ఓడిపోతాడని సంకేతాలు అన్నట్టు. మోదీ పార్టీ నుండే మా దాంట్లోకి వస్తున్నారని ఇక చెప్పకనే చెప్తున్నానంటూ మన రేవంత్ రెడ్డి. అంటే జనాలను మభ్యపరచడంలో చాలా హుషారు పిట్ట అంటే రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్లో చేరిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఇప్పుడే చేరాలన్నా కాంగ్రెస్లో. శంకరమ్మ శ్రీకాంతచారి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఏం పరామర్శించరు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు, చాలామంది బలిదానాలు చేసుకుంటే మరి రేవంత్ రెడ్డి పత్తాకు లేడంట, పోయి ఆంధ్రలో ఉన్నాడంట ఆ సమయంలో. మరి ఇవాళ శ్రీకాంతచారి వాళ్ళ అమ్మ ఇవాళ గుర్తుకొచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకు? రేవంత్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మాట్లాడుతుంటారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం మొత్తం మీద హరిస్తుందట. ఇక 2 భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థిపై కేసు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార ర్యాలీకి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అనుమతి ఇవ్వగా 7.22 గంటల వరకు నిర్వహించాలని సంబంధిత అధికారి ఫిర్యాదు మేరకు ఇక 4గురిపై కేసు నమోదు చేసిందట. తెలంగాణకు బారాస చారిత్రక అవసరం. గ్యారెంటీల అమలుతో సీఎం రేవంత్ రెడ్డి పక్కా మోసం చేసిండు. గ్యారెంటీల అమలుతోని రేవంత్ రెడ్డి ప్రజల్ని పక్కా మోసం చేసిండు. ముమ్మాటికి ఇది మోసమే. ఇకపోతే మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుండు. ఇకపోతే సిద్దిపేట మైనారిటీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు దోస్తీ కట్టలేదనే కవితను జైల్లో పెట్టిండ్రని హరీష్ రావు మాట్లాడుతుండు. అదే బీజేపీతోని బీఆర్ఎస్ చేతులు కలపకపోయేసరికల్లా కవితను తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి పుణ్యాత్ముడు మన నరేంద్ర మోడీ. ఇక కాంగ్రెస్ వాళ్ళు చేతులు కలుపుతున్నారు కదా, మన రేవంత్ రెడ్డి చేతులు కలిపిండని రేవంత్ని ఇడిచిపెట్టిండు. లేకపోతే రేవంత్ రెడ్డి పని కూడా అవుతుంది. భాజపాతో బారాస దోస్తీ కట్టలేదని అక్కసుతోనే ఎమ్మెల్సీ కవితను ప్రధాని మోదీ అరెస్టు చేయించి జైల్లో ఉంచారని కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో గురువారం ఇక మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకటరామరెడ్డి మద్దతుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడినటువంటి అంశాలు ఇక ఇట్లా ఉన్నాయి. మొత్తం మీద వెంకటరామరెడ్డి గెలుపు ఓటమి ఎట్లా ఉండబోతుందో ఇక
నీలం మధు, మెదక్ నుండి నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ నుండి రఘునందన్ రావు, ఇకపోతే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి మాజీ ఐఏఎస్. ఇకపోతే కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం. అబ్బా, కిషన్ రెడ్డి మాటలు చూడుర్రి, కమలాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారట. మరి ఎవరు చెప్పారు సిద్ధంగా ఉన్నారని? తనకు తానే ప్రకటించుకుంటుండు సిద్ధంగా ఉన్నారని. మరి ఉన్నారా ప్రజలు? కాంగ్రెస్కు ఏటీఎంల రాష్ట్రం సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా, చిత్రంలో అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం. అయితే బీజేపీ 400 సీట్లు గెలుచుకుందామనేటువంటి ఆలోచనలో ఉంది కదా, అందులో తెలంగాణ ఒక కీలకమైనటువంటి ఘట్టమట. తెలంగాణ మీద భారీ ఫోకస్. మరి ఎన్ని సీట్లు ఇస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు? మరి బీజేపీకి ఇటు దొంగ హామీలతోని మోసపూరిత మాటలతోని ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో చూడాలి. ఇక రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే, మెజారిటీ స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయని మాయ అని చెప్తుండు కిషన్ రెడ్డి. ఇకపోతే తొలుత రైతు రుణమాఫీ. ఇగో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీరిద్దరు ఒక సభలో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పిండు ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలకు 2500 ఖాతాలో వేస్తున్నామని చెప్తుంటే మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నోరు తెరవకపాయ. అబద్ధాలు చెప్తున్నాం. మరి రాహుల్ గాంధీ మనం ఇంకా పైసలు వేయలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నేనే మోసం చేస్తున్నా అంటే, నా గురువైనటువంటి నా పార్టీ అధినేతవు నువ్వు కూడా అట్లనే మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మన నోట్లో ఇద్దరి నోట్లో మట్టి కొడతారనేటువంటి ఆలోచన మరి రాలేదా రేవంత్ రెడ్డికి? 2500 వేస్తున్నామంటే గమ్మున కూర్చున్నాడు సైలెంట్గా, నోరు కూడా మెదపట్లే. అంటే ప్రజల్ని మోసం చేసేటువంటి ఉద్దేశం ఇద్దరిలో ఉంది. ప్రజల్ని ఇద్దరు మోసం చేసేటువంటి ఆలోచనకు వచ్చిరు ఇవాళ, అంతే కదా. ఇక వేరే విషయమే లేదు, అట్లా తయారైపోయారు. ఆగస్టు 15 లోపు మొత్తం మీద రుణమాఫీ చేస్తారట. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారంట. ఇక బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బులు పేదల ఖాతాల్లో వేస్తాం. అది ఈ మాట మన మోదీ సార్ కూడా చెప్పిండు. ప్రతి ఖాతాలో 15 లక్షలు 10 లక్షల రూపాయలు వేస్తామన్నాడు. మరి రూపాయి ఏకపాయ జీరో అకౌంట్లు అన్నీ తీసిపెట్టుకున్నారు దేశ ప్రజలంతా. రూపాయి పల్లె నల్లధనం అంతా బీకేస్తా అన్నాడు. మరి ఏం బీకేయలే. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, పక్కన రేవంత్ రెడ్డి. ఇకపోతే కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా మారిపోయింది హైదరాబాద్. భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్టే. కాంగ్రెస్ కృషితోనే హైదరాబాద్ విశ్వనగరంగా మారిపోయిందట. ఇక బీఆర్ఎస్ పరిపాలనలో, అసలు 10 ఏళ్ల పరిపాలనలో ఏమాత్రం కూడా హైదరాబాద్ డెవలప్ కాలే. మన కాంగ్రెస్ గతంలో చేసిపోయినటువంటి డెవలప్మెంట్ తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరగలేదన్నట్టు. ఏడేసిన గొంగడి గానే ఉన్నదన్నట్టు వీళ్ళ మాటలు ఇట్లా ఉన్నాయి. ఇక జగన్ హానికరం, ఇక సమాజానికి అలాంటి వ్యక్తితో ప్రమాదం. పవన్ కళ్యాణ్ చెప్తుండు జగన్ ఒక హానికరమైనటువంటి వ్యక్తి అట. ఏపీలో పవన్ డబ్బా కొట్టుకుంటుండు. ఇక కరీంనగర్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తదితరులు. కేసీఆర్ మొత్తం మీద కరీంనగర్ పోయి ప్రచారం చేస్తుండే. ఈ గంగుల కమలాకర్ పరిస్థితి కరీంనగర్లో ఏ రకంగా ఉందో అర్థమైతలే. అక్కడ బండి సంజయ్ ఇంకా రాజేందర్ రావు అంట మన కాంగ్రెస్ పార్టీ నుండి, ఇకపోతే బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుండి, ఈ ముగ్గురు మధ్యలో పోటీ జరుగుతుంది. అక్కడ ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారో అది అంతు చిక్కని విషయం. ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు కరీంనగర్లో. ఇక వికసిత్ కాదు విఫల భారత్, భావోద్వేగాలతో భాజపా ఆటలు, హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది. కరీంనగర్ రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడిండు. 2 మోసం చేసిన పార్టీలే, 2 దొంగ పార్టీలు మోసం చేసినాయి ప్రజల్ని. ఇద్దరు రెండు మోసం చేసినాయి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. చిరంజీవి వైజయంతి మాలకు ఇక పద్మభూషణ్ ప్రధానం. పద్మశ్రీలు స్వీకరించిన వేలు ఆనందాచారి, ఉమా మహేశ్వరి కూరేలా. ఇక రాష్ట్రపతి భవన్లో ఇక ఘనంగా దినోత్సవం. హాజరైన రాష్ట్రపతి ప్రధాని ఇక రామ్ చరణ్ ఇక ఉపాసన. ఇక మీకైతే 15 నిమిషాలు, మాకు 15 సెకండ్లు చాలు. ఓవైసీ సోదరుల మైండ్ బ్లాక్ చేస్తాం. ఇక నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు. 15 సెకండ్లు కాదు గంట తీసుకోండి, మేం భయపడేది లేదు అంటూ ఎంపీ అసద్. ఇక ఓటేసిన బాలుడు. అరే బాలుడు ఎట్లా ఓటేస్తాడు? మైనర్ కొడుకుతో తన ఓటును వేయించిన మధ్యప్రదేశ్ బీజేపీ నేత. ఇక వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్. విచారణకు ఆదేశించిన కలెక్టర్. ఇక
ప్రిసైడింగ్ అధికారి పైన సస్పెన్షన్ వేటు. బీజేపీ నేతపై ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట. మైనర్ బాలుతో ఓటేయించిరట. ఓటేసిన మైనర్ బాలుడు. ఇంత దారుణమా? ఇక చిన్నపిల్లడితో ఓటేపిస్తారా నాయన? రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఇక ఆత్మపై దాడే. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మొన్ననే రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు. మళ్ళీ దాన్నే పట్టుకున్నాడు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఇక పదిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు. తెలంగాణ దేశంలోనే ఇక నంబర్ 1 చేస్తాం. అయితే 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. మరి ముస్లింలు అంతమంది లేరు కదా, ఎట్లిస్తారు మరి? ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా 10 సీట్లు ఇచ్చే అంతమంది లేరు కదా. రేవంత్ విను, ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. 3 విడతల ఎన్నికల్లోనే 200 ఎంపీ స్థానాలు, మొత్తం 400 సీట్లు కైవసం చేసుకుంటాం. ఈ ఎన్నికలు అభివృద్ధికి జిహాద్కు మధ్య పోరు. ఇక రాహుల్ గాంధీని చైనా గ్యారెంటీలు, ప్రధాని నరేంద్ర మోదీ భారత్ గ్యారెంటీలు. కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇక షరియత్ ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇక భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా మొదటిసారి మోదీతో కలిసి విమానం ఎక్కా. ఎవరెక్కారు? కిషన్ రెడ్డి కావచ్చు. కిషన్ రెడ్డి ఎక్కినట్టున్నాడు. ఇకపోతే వికసిత్ కాదు విఫల భారత్. వికసిత్ కాదు, ఇది విఫల భారత్. ఇక పైపుల లారీలో 8.36 కోట్లు. అమ్మని అమ్మ, పైపుల లారీలో 8.36 కోట్లు మొత్తం మీద పార్సల్ పోతున్నాయి. ఇవి గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుకున్న ఎస్టీఎఫ్ డ్రైవర్ క్యాబిన్ లారీ ఇక బాడీ మధ్య ప్రత్యేక అరలో మొత్తం 5 అట్టపెట్టల్లో ఇక పెద్ద మొత్తంలో నగదు. మరో 3 లారీల్లోనూ భారీగా డబ్బు తరలింపు. ఒక లారీ పట్టుబడిన సమాచారంతో అవి వెనక్కి. ప్రకాశంలో పోటీ చేస్తున్న చిత్తూరు వైసీపీ నేతవేనా అని వైసీపీ నేతలంటూ ఇక సి విజన్లో టీడీపీ ఫిర్యాదు. దాంతో తనిఖీలు భారీగా పట్టుబడిన నగదు. బ్యారేజీలను కాపాడుకోండి. అన్ని పైసలు దొరికినాయి లారీలల్లో. ఎలక్షన్ సమయంలో బయటకు వస్తున్నాయి కట్టలు. బ్యారేజీలను కాపాడుకోండి, మరమ్మతులు చేపట్టండి, ఎన్డీఎస్ఏ నివేదికను అమలు చేయండి. అధికారులకు జస్టిస్ ఇక పీసీ ఘోష్ సూచన. నెరవేరని బడ్జెట్ వ్యయ లక్ష్యం. ఇక దేశంలో ఇక నీగ్రో మాంగోలాయిడ్ ప్రజలు భారతదేశ నైసర్గిక స్వరూపం కారణంగా కొందరు నల్లగా కొందరు తెల్లగా ఉంటారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా రూపురేఖలు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ వ్యాఖ్యలు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ. ఇక ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్. దేశంలో నీగ్రో మాంగోలాయిడ్ ప్రజలు కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు అని మాట్లాడిరట. నీ అమ్మ ఈ మాటలేందిరా బాయ్? నీ అమ్మ ఓట్లాడుకునేటోళ్ళు ఓట్లాడుకోక తెల్లగా ఉంటుంది నల్లగా ఉంటుందిరా నాయన. ఎట్లుంటే మీకేందిరా బాబు? ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ. ఇక ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ వాళ్ళకు నోటి దూల ఎక్కువ. ఏడేం మాట్లాడుతారో తెలియదు. ఈయననేమో అబద్ధాలు. రాహుల్ ఈడిగచ్చి ఈడో పాట, ఆడికిపోయి ఆడో పాట. ఏందయ్యా రాహుల్ గాంధీ? ఓటమి కొని తెచ్చుకుంటుర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. పోయి వాళ్ళ ఓటమిని వాళ్ళే కొని తెచ్చుకుంటుర్రు. అయ్యో తెచ్చుకుంటుర్రు. ఇక వెలుగు అందాల బొమ్మ ఏం రాసుకొచ్చింది? ఇగో రాహుల్ గాంధీ గట్టిగానే వేసింది కటౌట్. రాహుల్ గాంధీ గట్టిగానే వేసింది. జూన్ ఇండియా 4న సర్కార్ ఏర్పడతారట. ఇది మన రాహుల్ సర్కార్. 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతాం రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి ₹1,00,000, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయం. రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం. ఇక కార్పొరేట్లకు మోదీ ఎంతో దోచిపెట్టారు, అంత సొమ్మును పేదలకు పంచుతాం. అదానీ అంబానీ కోసమే పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అని విమర్శ. ఇక బీజేపీని బొంద పెట్టాలి. ఓట్ల కోసం ఇక దేవుళ్ళను వాడుకుంటున్నారు. అబ్బా, ఓట్ల కోసం దేవుళ్ళను వాడుకున్నది నువ్వు రేవంత్ రెడ్డి. ఏడికి పోతే కాడ ఓట్లేస్తా ఉన్నావు దేవుళ్ళ మీద. ఓట్లేసేది నువ్వు, ఓట్ల కోసం వాడుకునేది నువ్వు. మళ్ళీ పోయి మోదీ మీద చెలరేగుతున్నావా? దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించాడు, కాంగ్రెస్ నేతలను క్షమించడను. ఇక రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ యుద్ధం చేస్తున్నాడు. సాల్తీ ఇక చెప్పిన కాడికి మస్తు అయిపోయింది సోది. ఇక డ్రోన్లతో ఆ పెస్టిసైడ్స్ పిచకారి.
డ్రోన్స్తో తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణంలో పెస్టిసైడ్స్ పిచికారీ చేసేలా ఇస్కో మారుత్ డ్రోన్ టెక్నాలజీలు కీలక ఒప్పందం చేసుకున్నాయట. ఇకపోతే పంజాబ్ పైన బెంగళూరు గెలుపు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 4వ విక్టరీని అందుకుంది. గురువారం జరిగినటువంటి మ్యాచ్లో 60 రన్స్ తేడాతో పంజాబ్కు చెక్ పెట్టింది. బెంగళూరు 20 ఓవర్లలో 241/7 స్కోర్ చేయగా పంజాబ్ 17 ఓవర్లలో 181 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇక డబుల్ డిజిట్ పక్కా, తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం ఇక అమిత్ షా చెప్తున్నాడు. ఇక ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఇక ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. రాహుల్వి చైనా గ్యారెంటీలని కామెంట్. రాష్ట్రంలో ఇక డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు 174 డ్యాములపైన ఇక మానిటరింగ్ చేసేలా చర్యలు. ఇక పైలట్ ప్రాజెక్టుగా తొలి 2 ఏళ్ళు ఇక ఇందిరా ఐదింటిపై పర్యవేక్షణ. ఇక మోదీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు. మోదీ దేశానికి చేసినటువంటి అప్పు 105 లక్షల కోట్లంట. 10 ఏళ్లలో ప్రధాని ఘన కార్యం ఇది. కేసీఆర్ బీజేపీ ఎజెండాలో ఇక పేదలే ఉండరు. కాంగ్రెస్ వన్నీ అబద్ధపు హామీలు. ఇక ఫ్రీ బస్ వద్దని మహిళలే అంటున్నారని కామెంట్. కరీంనగర్లో బీఆర్ఎస్ మొత్తానికి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక షికాగోలో తెలంగాణ స్టూడెంట్ మిస్సింగ్. మే 2 నుంచి కనిపించట్లేదని ఇక కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి. షికాగోలో తెలంగాణ స్టూడెంట్ మిస్ అయిపోయిందట, కనబడతలేదట. మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ. ఇక కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క పెట్టండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కాళేశ్వరాన్ని రిపేర్ చేయడం మొదటిని గప్పట్లనే చేస్తే అయిపోవు కదా. అందాల బొమ్మ దినపత్రిక గప్పట్లనే చేస్తే అయిపోవు కదా. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్టు ఆధారంగా రిపేర్లు 2-3 రోజుల్లో లెక్క తేల్చి నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించే ఛాన్స్. ఇక నిర్మాణ సంస్థలతోనే ఖర్చు పెట్టించాలని నిర్ణయం. ఇక తప్పు ఎవరు చేసినా పబ్లిక్ ఇక కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పినటువంటి సీఎం. ఇదేదో గప్పుడే రిపేర్ చేస్తే అయిపోగదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడేటోళ్ళ. నీళ్ళు లేక పొలాలు ఎండిపోయేటియా, పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ఇవాళ రిపేర్ చేద్దామని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. ఉన్నది ఉడుచుకోబెట్టుకుపోయాక దిగుతారు రంగంలోకి. కాంగ్రెస్ బీజేపీలపై బీసీ ధిక్కారం. ఆ 2 పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. కాంగ్రెస్తోని బీజేపీతోని. రాజ్యాంగ అధికారంతో సముచిత వాటా ఇవ్వడం లేదన్న ఆగ్రహం. ఓటు బ్యాంకు రాజకీయాలకి వాడుకున్నారని ఆవేదన. బీఆర్ఎస్తోనే హక్కుల సాధ్యమంటున్న సామాజిక వర్గాలు. ఇక కాసానికి జై కొట్టినటువంటి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటన. ఈ కమలం చేతిలో కాంగ్రెస్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. ఇగో ఇది కథ చూడరు. ఇక్కడ మోదీతోని చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. మిలాఖత్ అయిపోయింది ఇద్దరు కలిసి. మిలాఖత్. వీళ్ళని నమ్ముతామా మనం? ఈ ఇద్దరిని నమ్మినా పరిశ్రమలో పడిపోతాం, ఆగమైపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగం కావాల్సిందే వీళ్ళిద్దరిని నమ్ముతే. 2 పార్టీల పరస్పర సహకార రాజకీయం. ఇక కేసీఆర్ 10 ఏళ్ళు అడిగినా ఇవ్వని ప్రాజెక్టులు. రేవంత్ ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళగానే మంజూరు. ప్రచారంలోనూ పై విమర్శలకే పరిమితం. కాంగ్రెస్ వైఫల్యాలపై నోరు విప్పని బీజేపీ రాష్ట్ర ఇక ఎంపీలపైన నోరెత్తని కాంగ్రెస్. ఇగో ఇదే బీజేపీలో నిలబడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళ మీద నోరే ఎత్తుతలేరట ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడెక్కడైతే మంచిగా బీజేపీ వాళ్ళు నిలబడ్డారో అక్కడ వీక్ అభ్యర్థులను నిలబెచ్చినాడు. కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నోరు విప్పని మోదీ సారు. బీజేపీకి సిట్టింగ్ ఫికర్. ఓటమి భయంతో ప్రతి 3లో ఒకరికి టికెట్ కట్. 110 మందికి దక్కని ఛాన్స్. 11 మంది మంత్రులకు కూడా అదే గతి. మన దేశంలో నీగ్రోలు ఉన్నారు. ఇక ప్రోటో ఆస్ట్రేలియన్ మాంగోలియన్ తరగతి ఇక ప్రజలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్య. పెట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యల్లో ఇక తప్పేమీ లేదంటున్న సమర్థన. నీగ్రోలు ఉన్నారట దేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో. చేతిలో కమలం. ఇదేంటి కథ? కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. కమలం అందులో చేరిపోయింది. చేత్తోని మిలాఖత్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలారా,
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తించాలి. ఆగమైపోతే మన బతుకుల్ని మార్చేటోళ్ళు ఎవరు ఉండరు. మన కోసము ఇంతో అంతో మాట్లాడేదంటే ఇక ఒక కేసీఆర్ తప్ప ఇక ఎవరు కూడా మాట్లాడరు. కేసీఆర్ బస్సు యాత్రతో ఇక తలకిందులు. సామాన్యుడి నేల విమానం సమాధి. సామాన్యుడి నేల విమానం సమాధి. కేంద్రం నిర్వాహకంతో ప్రైవేటు చేతుల్లోకి రైలు బండి. వచ్చే నెల 4న కేరళలో తొలి ప్రైవేటు రైలు షురు. ఇక లాభాలు వచ్చే రూట్లలో మరో 151 ప్రైవేటు రైళ్లు. ఇదే జరిగితే సామాన్యులపై ఛార్జీల భారం తప్పదు. ఇప్పటికే రైల్వే భూములను లీజుకిచ్చిన కేంద్రం సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీలతోనూ కోత. సంతకాలు తీసుకుని రేప్ కేసు పెట్టించారు. సంతకాలు తీసుకొని రేప్ కేసు పెట్టించారట. ఏంది ఇది మరి? నాపై లైంగిక దాడి జరగలేదు, ఫిర్యాదు వెనక్కు తీసుకున్న మహిళ. ఇక సందేశ్ ఖాళీ కేసులో కీలక మలుపు. ప్రతిపక్ష నేత సువేంద్ ఇక ఆదేశాలతోనే మహిళలతో ఫిర్యాదు చేయించాం. బీజేపీ స్థానిక నేత వీడియో వైరల్. ఇక సువేంద్ పైన చర్యలు తీసుకోవాలి. ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు. 50.54 ఫిట్మెంట్ చెల్లించండి అంటూ తపస్. ఇక స్థానికుడిని ప్రజలకు సేవకుడిని పదవి లేకున్నా 25 ఏళ్లుగా ప్రజాసేవ. మధుర ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ తరగతులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదు, మల్కజ్గిరి లోక్సభ పైన గులాబీ జెండా ఎగరవేస్తాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మీరెడ్డి. ఇక ప్రజాప్రతినిధిగా లేకున్నా ఎలాంటి సేవలు చేశారు?